exercise 1.3 look enter అవుతున్నాము మనం. So write the following rational numbers in their decimal form and also state which are terminating and which are non-terminating repeating decimal. సో ఇచ్చిన మనకి ఇక్కడ p by q ఫామ్లో ఇచ్చాడు. వీటిని డెసిమల్ ఫామ్లో దశాంశ రూపంలో మార్చాలి. మార్చి అందులో ఏవి అంతమయ్యే దశాంశాలు ఏవి అంతం కాని ఆవర్తిత దశాంశాలు చెప్పాలి. ఓకే, వన్స్ అగైన్ write the following rational numbers in their decimal form and also state which are terminating and which have non-terminating repeat decimals. So దీంట్లో ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ 3/8. సో 3/8ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ వితౌట్ యాక్చువల్ డివిజన్ ఒకటి ఉంటుంది, యాక్చువల్ డివిజన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ వితౌట్ యాక్చువల్ డివిజన్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి యాక్చువల్ డివిజన్తో చేద్దాం. అంటే 8తో 3ని డివైడ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0, 8 3s are 24, 6 0, 8 7s are 56, 4 0, 8 5s are 40. సో రిమైండర్ వచ్చి 0 వచ్చింది. therefore 3/8 can be written as 0.375. so which is terminating. So terminating, this is terminating decimal. terminating decimal అంతమయ్యే దశాంశము, తెలుగులో అయితే అంతమయ్యే దశాంశము. ఓకే, సో దీంట్లో సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ 229/400. సో 400తో డివైడ్ చేయాలి 229. సో 229. సో ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0. సో 5 times 5 400s are 2000. సో సబ్ట్రాక్ట్ చేస్తే 2290. సో పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. సో నెక్స్ట్ 7 4s are 28 కాబట్టి 2800 బై సబ్ట్రాక్ట్ చేస్తే 100. సో పాయింట్ ఉంది కూడా 0 పెట్టుకుందాం. సో 2 times 800 సబ్ట్రాక్ట్ చేస్తే 200. పాయింట్ ఉంది కూడా 0 పెట్టుకుంటే 5 times. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2000 హియర్, రిమైండర్ 0. therefore 229/400 so is equal to 0.5727. so this is a terminating decimal. This is terminating decimal. So terminating decimal. So next third one చూద్దాం. third one 4/1/5. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, మిశ్రమ భిన్నంలో ఉంది. దీన్ని అపక్ర భిన్నంలో కన్వర్ట్ చేయాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 4 5s are 20 plus 1 21/5. సో 21/5 అంటే 5 తోటి 21ని డివైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చి 20లో 4 times 1.0. 5 2s are 10. సో రిమైండర్ 0. సో 21/5 దీన్ని ఎలా రాయొచ్చు మనం? 4.21 రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మీరు ట్రై చేయండి. ఓకే, సో వితౌట్ యాక్చువల్లీ పెర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ whether the following
rational numbers will have a terminating decimal form or a non-terminating repeating decimal form. సో మనం యాక్చువల్గా డివిజన్ చేయకుండా ఇక్కడ వచ్చిన రేషనల్ నెంబర్స్ టెర్మినేటింగ్ అవుతాయి, అంతమవుతున్నాయా, అంతం కాకపోతే ఆవర్తితం అవుతున్నాయా. మీ అందరికి తెలుసు ప్రతి రేషనల్ నెంబర్, ఎవరీ రేషనల్ నెంబర్ ఎయిదర్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవ్వాలి. ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా అయితే అంతమయ్యే దశాంశం అవ్వాలి, అంతమయ్యే దశాంశం కాకపోతే అంతం కాని ఆవర్తిత దశాంశం అవ్వాలి. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ డివిజన్ చేయకుండా సో 13/3125 అనేది టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. సో 13/3125. సో ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ మనం 3125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 5 తోటి డివైడ్ చేద్దాం. 3125. సో 5 వచ్చి 6 టైమ్స్, 12లో 2 టైమ్స్, 25లో 5 టైమ్స్. సో 625 వచ్చింది. అగైన్ 5, 125 టైమ్స్, అగైన్ 5, 25 టైమ్స్. సో అగైన్ 5 టైమ్స్. ఓకే, సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు 5/5 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 13/5/5. సో ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు ఒక థియరంలో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 5 పవర్ ఉన్నా పర్లేదు, లేదా 2 పవర్ ఉన్నా పర్లేదు, లేదా రెండు కాంబినేషన్ 5 పవర్ ఇంటూ 2 పవర్ అంటే 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్లో ఉన్నా కూడా పర్లేదు. సో అలా ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుందని చెప్పుకున్నాం మనం, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలా ఉంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది చెప్పండి, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడతో చేసి ఈ ప్రాబ్లం ఆఫ్ చేసేయడం అంతే. టెర్మినేటింగ్ డెసిమల్. ఎందువల్ల టెర్మినేటింగ్ డెసిమల్ అయ్యింది చెప్పండి? డినామినేటర్లో 5 యొక్క పవర్ ఉన్నా పర్లేదు, లేదా 2 యొక్క పవర్ ఉన్నా పర్లేదు, లేదా 5 యొక్క పవర్ 2 యొక్క పవర్ కాంబినేషన్ ఉన్నా కూడా పర్లేదు. సో అవి కాకుండా వేరే నెంబర్లు ఉండకూడదు. ఎప్పుడు దీన్ని మనం లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత సో అలా లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ టెర్మినేటింగ్. సో దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. సో వితౌట్ పెర్ఫార్మింగ్ యాక్చువల్ డివిజన్ చేయకుండా మనం ఇది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీంట్లో సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ 11/12. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 11/12 ఎలా రాసుకోవచ్చు మనం? 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 పవర్ m ఇంటూ 5 పవర్ n కాకుండా వేరే 3 అనేది వచ్చేసింది. సో ఇది మనకి 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్లోకి కన్వర్ట్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఇది. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఎందువల్ల 3 అని నెంబర్ రాకూడదు అక్కడ. 2 స్క్వేర్ వచ్చినా పర్లేదు, 5 స్క్వేర్ వచ్చినా పర్లేదు, లేదా రెండు కాంబినేషన్ వచ్చినా పర్లేదు, 2లు 5లు వచ్చినా పర్లేదు మల్టిప్లికేషన్ కింద. సో వేరే నెంబర్ ఉండకూడదు అనమాట. అంటే 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్లో మాత్రమే అవి ఉండాలి. అలా ఉంటేనే మనకి అది ఏమవుతుందంటే టెర్మినేటింగ్ అవుతుంది. అలా లేకపోతే ఏమవుతుందంటే సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఓకే, సో దీంట్లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ 64/455. సో మనం 455ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో ఇందులో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 5 వచ్చి దీంట్లో 9 టైమ్స్, 5లో 1 91 టైమ్స్. సో 91 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ వచ్చి 7 13s are 91. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 64/5 ఇంటూ 7 ఇంటూ 13. సో ఇక్కడ డినామినేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే, హారాన్ని పరిశీలించినట్లయితే 5 ఉంది, తర్వాత ఏముండాలి? 2 ఉండాలి, మిగతా ఏమి ఉండకూడదు. కానీ 5 ఇంటూ 7 ఇంటూ 13 వచ్చేసింది కాబట్టి సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్
non-terminating. This is non-terminating repeating decimal. This is non-terminating repeating decimal. So next one, 15 by 1600. So fourth one, 15 by 1600. So this is equal to 15 by, ఇక్కడ మనం 16 ఎలా రాయొచ్చు, 2 power 4 into 100 ఎలా రాయొచ్చు, 2 square into 5 square. So this is equal to 15 by 2 power 6 into 5 square and right. So this is equal to 15 ఎలా రాయొచ్చు, 3 into 5 and right. 3 into 5 by 2 power 6 into 5 square. So this is equal to, if 5 cancel అయిపోయి, this is equal to 3 by 2 power 6 into 5. సో ఇక్కడ మనం డినామినేటర్ చూడండి, లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ 5 క్యాన్సిల్ చేస్తాం, 3 by 2 power 6 into 5 అని వచ్చింది. సో దట్ ఈస్ ఏ లీస్ట్ ఫామ్లోకి వచ్చింది. సో లీస్ట్ ఫామ్లోకి వచ్చినప్పుడు డినామినేటర్ ఏ ఫామ్లో ఉంది, 2 power n into 5 power n ఫామ్లో ఉంది. సో దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ టెర్మినేటింగ్. సో దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ 29 by 343. So this is equal to 29 by 343. 343 అంటే మనకు తెలుసు 7 into 7 into 7, 7 క్యూబ్కి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ డినామినేటర్ చూసుకున్నట్లయితే మనకి అది 2 power n into 5 power n ఫామ్లో లేదు కాబట్టి దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ repeating decimal. This is a non-terminating repeating decimal. Okay, so next fifth problem చూడండి. ఇక్కడ దీనికి ప్రాబ్లం కూడా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 23 by 2 cube into 5 square అని ఉంది. సో 23 by 2 cube into 5 square. సో డినామినేటర్ మనకి ఏ ఫార్ములాలో ఉంది, 2 power n into 5 power n ఫార్ములాలో ఉంది కాబట్టి మనకి పైన క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. సో నెక్స్ట్ అదేవిధంగా సెవెంత్ వన్ చూసినట్లయితే ఇక్కడ 129 ఉంది. సో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 2 square into 5 square into 7 power 5 అని ఉంది. సో ఇక్కడ మనకి వేరే 7 power 5 వచ్చేసింది కాబట్టి దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఇది. సో నెక్స్ట్ ఎయిత్ వన్ తీసుకుంటే 9 by 15. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 by 15 ఎలా రాయొచ్చు మనం, 3 into 5 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 ఎలా రాయొచ్చు, 3 into 3 అని రాయొచ్చు by 3 into 5. So 3 cancel. This is equal to 3 by 5. సో డినామినేటర్ చూసుకున్నట్లయితే 5 వచ్చింది, ఓన్లీ 5 వచ్చింది. సో ఓన్లీ 5 వచ్చినా సరే ఇది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ చాలామంది చూడండి 9 by 3 into 5 వచ్చింది ఇక్కడ. సో చాలామంది ఏమనుకుంటారంటే 2 power m into 5 power m ఫామ్లో లేదనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం సింప్లిఫై చేసుకోవాలి. ఈ 3 వచ్చి 9లో 3 times క్యాన్సిల్ అవుతుంది, 3 by 5 వచ్చింది. సో దిస్ ఈజ్ 2 power n into 5 power n ఫామ్లోకి వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో దిస్ ఈజ్ టెర్మినేటింగ్. సో దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. సో నెక్స్ట్ 36 by 100. సో ఇక్కడ దీన్ని డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది. 36 by 100, 36 by 100, నైన్త్ వన్ 36 by 100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 36 by 100 నెల రాసుకోవచ్చు మనం 2 square into 5 square.
సో దీన్ని లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 వచ్చి 36లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 9 4s ఆర్ 36 కాబట్టి సో 9/5 స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో న్యూమినేటర్లో డినామినేటర్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు మాత్రమే చూసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్గా చూసుకొని అది లీస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయకుండా చూసుకొని అది 2 power n into 5 power n ఫామ్లో ఉందనుకుంటే మనకి ప్రాబ్లం రాంగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 5 వచ్చింది ఓన్లీ డినామినేటర్లో. దిస్ ఈజ్ టెర్మినేటింగ్. ఓన్లీ 5 వచ్చినా పర్లేదు, ఓన్లీ 2s వచ్చినా పర్లేదు, రెండు కాంబినేషన్ వచ్చినా పర్లేదు, వేరే నెంబర్ మాత్రం ఉండకూడదు. సో దిస్ ఈజ్ టెర్మినేటింగ్. సో దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. సో లాస్ట్ వన్ 77 by 10th one. 77 by 210. సో దిస్ ఈజ్ ఈక్వల్ 77 ఎలా రాసుకోవచ్చు మనం 7 into 11 అని రాసుకోవచ్చు. 210 ఎలా రాసుకోవచ్చు 21 into 10 అని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ మరలా 7 into 11 by 21 ఎలా రాసుకోవచ్చు 7 into 3 into 10 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 7 క్యాన్సిల్ అయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 11 by 3 into 10 అని రాసుకోవచ్చు, 2 into 5 అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, 2 వచ్చింది 5 వచ్చింది, కానీ వేరే నెంబర్ ఏమొచ్చింది పక్కన 3 వచ్చేసింది. సో ఇలా ఉండకూడదు. దిస్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ repeating decimal. ఓకే. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. సో ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కన్వర్ట్ చేసుకొని సో లీస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత డినామినేటర్ చూసుకోవాలి. డినామినేటర్ 2 power n into 5 power m ఫార్ములాలో ఉండాలి. సో అలా ఉంటే మనకి టెర్మినేటింగ్ అవుతుంది. అలా లేకపోతే